పల్స్ పోలియో వేశారు. దాంట్లో ఒక 3 నెలల చిన్నారి చచ్చిపోయిందట. పోలియో డ్రాప్స్ వికటించి, పోలియో చుక్కలు వికటించి 3 నెలల చిన్నారి మృతి. సంగారెడ్డి జిల్లా కంగ్డి మండలంలో ఘటన. సంగారెడ్డి జిల్లా కంగ్డి మండలం భీమ్రా గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. పోలియో చుక్కలు వికటించి 3 నెలల మగపిల్లవాడు చనిపోయాడు. గ్రామానికి చెందిన సర్కుందొడ్డి ఉమాకాంత్, స్వర్ణలత దంపతులకు 3 కూతుర్లు, 3 నెలల కొడుకట. అయ్యో పాపం వాళ్ళ కొడుకు కోసమే అంతమంది పిల్లల సంతానం ఉన్నట్టున్నది. 3 అమ్మాయిలు, తర్వాత కొడుకట. వారికి ఆదివారం పోలియో చుక్కలు వేయించేందుకు తల్లి స్వర్ణలత స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుపోయిందట. ఆశా వర్కర్లు పోలియో చుక్కలు వేసిన కొద్దిసేపటికే శిశువు ఏడవడం ప్రారంభించడంతో పాలు పట్టేందుకు తల్లి ప్రయత్నిస్తుండగానే పసికందు ప్రాణాలు కోల్పోయింది. వైద్యాధికారి నాగమణి శిశువును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పోలియో చుక్కలు వేయడం ద్వారానే తమ కుమారుడు చనిపోయినాడని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి శిశువును పోస్టుమార్టం కోసం నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించారు. శిశువుకు వేసిన పోలియో చుక్కల సీసా నుంచి మరో 17 మందికి వేశాం. ఎవరికీ హాని జరగలేదు. బాధిత కుటుంబంలోని 3 చిన్నారులకు కూడా చుక్కలు వేసినా ఏమీ కాలే. అయితే శిశువు మృతికి పోలియో చుక్కలు కారణం కాదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. వైద్యులు, వైద్యాధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నామన్నారు. పోలియో చుక్కలను ఒకే సీసా నుంచి శిశువుకు, వారి అక్కలకు, గ్రామంలోని ఇతర చిన్నారులకు వేశారు. పోలియో చుక్కలు వేశాక తల్లి పాలు పట్టింది. దీంతో శిశువు వాంతులు చేసుకుందని ఎమ్మెల్యే తెలిపారు. వాంతులతో ప్రెషర్ అయి మృతి చెందిందని తెలిపారట. మరి ఏమైందో ఏమో డాక్టర్లది తేల్చాలిగా. దాదాపు 16,35,000 మంది పిల్లలకు పల్స్ పోలియో వేసారట. కానీ ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయా పాప. తీసుకెళ్ళిన సార్, తీసుకెళ్ళంగానే పడుకోవడంగానే వేసి 2 చుక్కలు వేసి పోలియో చుక్కలు ఇంటికి తీసుకొచ్చినాక వాంతి చేసుకున్నాడు. వాంతి చేసుకొని ఏడ్చిన తర్వాత నా పాలు తాగలేడు, డబ్బా పాలు తాగలేడు, అట్లనే పడుకుండు కదా అని చెప్పి నేను కొంచెం మా చిన్న పాప మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది, చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పాపని తెద్దామని చెప్పి మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిండు. కాలు చేతులు అన్ని ఇట్లా చేసేసి కళ్ళన్నీ తెల్లగా చేసేసిండు. అప్పటికి ఇక ఏడుస్తూనే ఉన్నాడు. ఊర్లో ఒక డాక్టర్ ఉంటాడు. నేను లేపిన ఉమ్మ ఎట్లా చేస్తుంది పిల్లగాడని అంటే నేను చేంజ్ చేయాలని అన్నాడు. నడువు పోదామని అంటే ఊళ్ళో ఆయన ఉన్నాడేమో అని పోయినాం. పోతే లేడు. మళ్ళీ వాళ్ళు పోలియో చుక్కలు వేసిన వాళ్ళు చూసారు. అందరికి వేసేదే మీకు వేసినాము, అందులో ఏముండదు మంచి అని అన్నది. ఇంకా ఏడుపు ఎక్కువనే పెదవులన్నీ ఎండుకపోతున్నాయి. తాగుతలేడు, అసలు పాలు తాగుతలేడు, అవన్నీ ఎండుకపోతున్నాయి. మళ్ళీ ఇంటికి వచ్చినాము. ఈయన వెనుక ముందు ఆలోచిస్తున్నాడు. ఇక ఏం చేయాలో మాకు ఏం అర్థం కాలేదు సార్. ఇక అంతే సార్.